జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని వెల్లడించారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. జిల్లాకి ఖచ్చితంగా 4 సీట్లు ఇస్తారంటున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు పాత్రులు పాపారావుతో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. పత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీలో టికెట్ ఆశించిన చాలామంది ఆశావాళ్ళు అయితే ఎక్కువైపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే జనసేన అధ్యక్షుల వారైతే ఎవరు టికెట్ ఆశించిన వాళ్ళు ఆ చెక్కుల రూపంలో కానీ ఏ విధంగా విరాళ రూపంలో కానీ ఇచ్చిన వాళ్ళు తిరిగి అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ వారు తిరిగి వాళ్ళ అకౌంట్లోకి పంపించమని కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. అయితే దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ నాయకులు జనసేన పార్టీ పాత్రుని పాపారావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, జనసేన పార్టీలో ఈ యొక్క టికెట్లు ఆశించే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోతున్నారు. అలాగే విరాళం కూడా కొన్ని కోట్ల రూపాయలు అయితే ఆ నిధికి చేరుతుంది. తిరిగి అధ్యక్షుల వారు తిరిగి మళ్ళీ ఎవరు పంపించినా మళ్ళీ వాళ్ళ అకౌంట్కి తిరిగి పంపిస్తున్నారు. ఇది కొత్త తరం రాజకీయం అనుకుంటారు. ప్రపంచ దేశాల్లో ప్రజలే నిర్ణేతలు. ఏ దేశం చూసినా అక్కడ ఉన్నటువంటి పాలితులు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా, ప్రజలు ఆశించినటువంటి కార్యక్రమాలు, ప్రజలు ఆశించినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాల్ని మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నారా లేదా అని చూడడానికి ఒక ముఖ్యమంత్రి ప్రజల డబ్బులతోటే వాళ్ళ డబ్బులను ఖర్చు పెట్టి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, విద్యావంతులు చేయడానికి, మరి దేశంలో భావి భారత నిర్మాతలుగా తయారు చేయడానికి దోహదపడాలి. కానీ విధ్వంసాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఇక ఈ టిక్కెట్లు, ఈ డబ్బులు అంటారా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. ఆ టిక్కెట్లు కావాల్సిన వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. నేను డబ్బుతో ఏదైనా కొనేస్తానన్నటువంటి విధానంలో వాళ్ళు ఉన్నారు. అది చాలా తప్పు. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా ఎగ్నిస్ట్. ఆయన వితౌట్ ఎనీ థాట్ ఆఫ్ రిటర్న్ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ ప్రజల్ని మనం ఆదుకోవాలి, ఉద్ధరించాలి. చాలా తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ప్రజల్లో ఏ విధమైనటువంటి నిరుద్యోగ యువతకి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు. ఉన్నటువంటి వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నటువంటి ఆలోచనతో, ఆ బంధాతో ఆయన మొదటి నుంచి కూడా సామ్యవాద భావాలు ఎక్కువ. ఆయన ఇటువంటి చిన్న చిన్న విషయాలకి ఆయన చాలా రియాక్ట్ అవుతారు. ఆయన ఏంటంటే స్వచ్ఛందంగా మనం సర్వీస్ చేయాలి, నాకేమీ అవసరం లేదు. ఎంత కాకపోతే చూడండి, ఆయన 10 సంవత్సరాల నుంచి పార్టీ నిర్మాణం చేయడం అంటే అది ఆషామాషి కాదు. మరి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వచ్చింది. మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే వేరేగా ఉండేది, వెంటనే క్లోజ్ చేసేవారు ఆ పార్టీని. మరి అలాగే స్వాతంత్రం వచ్చి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతదేశం మొత్తం మీద ఉంది. కానీ వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఏకమయ్యి మొన్ననేమో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పాత మరి శేషాలో కొత్త సారాల మొత్తం వాళ్ళే ఏర్పాటు చేసుకుని ఈ రాష్ట్రాన్ని మరి అధోగతి పాలు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే మాలాంటి మేధావులు అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది. వీ హ్యావ్ బికమ్ సైలెంట్ సఫరర్స్. అకౌంటబిలిటీ ఉండాలి, ఏమిటి జరుగుతుందో చూడాలి. మరి అకౌంటబిలిటీ లేకుండా మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది. స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. మరి షెడ్యూల్స్ అసలు ఆదేశ సూత్రాల ప్రకారంగా మనకి ఏమైనా జరుగుతుందా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, గుడ్ గవర్నెన్స్ కూడా లేదు. మరి సోషల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. పెద్దవాడికి ఉన్నాయో, పేదవాడికి ఉన్నాయో, ఆడే కులం అంటారు, ఈడే కులం అంటారు, వీడే కూడా అంటాడు, అలా అంటారు. రకరకాల వేషాలతో మరి ఆంధ్ర రాష్ట్రం మరి చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన 10 సంవత్సరాల నుంచి పార్టీ నిర్మాణం చేశారు. ఆయన డబ్బుల కోసం ఇప్పుడు ఆశపడే మనిషి కాదు. ఆయన్ని పర్సనల్గా నేను ఆయనతో చాలాసేపు మాట్లాడాను. నేను జనసేన పార్టీలో చేరేటప్పుడు మరి నన్ను చాలా ఒక మేధావిగా ఆయన గుర్తించి, మేమేమి ఆశించే పార్టీలోకి రాలేదు, ఈ
నెక్స్ట్ యువతరానికి నిర్దేశం చేయాలని, మరి మంచిగా కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చినట్లుగా ఆయన పరిశ్రమలు స్థాపిస్తారు. మరి జనసేన తెలుగుదేశం మరి ఏకమవుతుంది. అలాగే బీజేపీ కూడా ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి ప్రగతి పదంలో నడిపించాలన్నటువంటి మనసావాచకరమైన వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి వీ మస్ట్ ఆల్ లవ్ హ్యుమానిటీ. మానవతా విలువలు లేకుండా మనం ఏ కార్యక్రమం చేసినా ఎవరైనా నష్టపోతారు. కానీ ఈ 20,000 20 కోట్లు 25 కోట్లు ఏదో డబ్బిచ్చి కొనేస్తామంటే ఇవాళ భారతదేశానికి ధీరుభాయ్ అంబానీలు బిర్లాలే ఉండేవాళ్ళు, మొత్తం అవ్వాలే పరిపాలించుకునేవాళ్ళు. అది కాదు, అది ఆ విధానం ఆ పంధ తప్పని నేను ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తుల్లో నేను ఒకడినని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇది మొత్తంలో చూసుకుంటే గతంలో రాజకీయాలు చూసుకున్నప్పుడు నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా తన నిధులు నింపుకునే పరిస్థితులు అయితే కల్పించేవి. గతంలో ఏ పార్టీ అదే తెదేపా అని వైసీపీ పార్టీ అని ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు ఉన్నాయని అడిగే పరిస్థితి అయితే ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన పార్టీ ఆ యొక్క పైసలు అంటే కోట్ల రూపాయలు కొంతమంది అభ్యర్థులుగా ఆశించినప్పుడు కూడా తిరిగి వాళ్ళ యొక్క డబ్బుల్ని తిరిగి వాళ్ళ అకౌంట్లోకి పంపించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పి పాపారావు గారు చెప్తున్న పరిస్థితి. అయితే ఎంతోమంది న్యాయవాదులు విద్యావంతులు ఈ యొక్క పార్టీలో స్వచ్ఛందంగానే జాయిన్ అయ్యారు. ఏమీ ఆశించకుండా ఈ యొక్క పార్టీలో సేవ చేసేందుకు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెదేపా ఆర్ జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో